శాస్త్రవేత్తలకే సవాలు విసురుతున్న 5 అద్భుతమైన శివాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన చుట్టూ అనేక శివాలయాలు ఉన్నాయి. కానీ కొన్ని ఆలయాలు ప్రత్యేకమైన రహస్యాన్ని కలిగి ఉంటాయి. వాటిలో ముఖ్యమైన 5 శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. పరమేశ్వరుని యొక్క మహిమ అపారమైనది. ఇతర దేవతలతో పోలిస్తే శివుడిని ఆరాధించే భక్తులు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. భారతదేశంలో అనేక శివాలయాలు ఉన్నాయి. కొన్ని శివాలయాలలో ఉన్న రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా ఛేదించలేకపోయారు. ప్రపంచంలోనే అతి పురాతనమైన శివాలయం నుండి పిడుగుపాటు శివలింగ మాధవే వరకు రోజుకు రెండుసార్లు అదృశ్యమై తిరిగి కనిపించే శివాలయాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. రాజస్థాన్లోని ధోల్పూర్లో అద్భుతమైన శివాలయం ఉంది. ఈ శివాలయంలోని శివలింగము రంగు రోజుకు 3 సార్లు మారుతుంది. ఉదయము శివలింగంపై ఎరుపు రంగు, మధ్యాహ్నం కుంకుమ వర్ణంలో శివలింగము దర్శనమిస్తుంది. సాయంత్రం హారతి సమయంలో శివలింగంపై శివుని నలుపు రంగు కనిపిస్తుంది. రాజస్థాన్ వెళ్ళినట్లయితే తప్పకుండా అతలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించాలి. గుజరాత్లోని స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయము అత్యంత అద్భుతమైన శివాలయాల్లో ఒకటి. ఈ ఆలయంలో శివలింగము రోజుకు 2 సార్లు అదృశ్యమవుతుంది. కొంత సమయం తర్వాత తిరిగి కనిపిస్తుంది. శివునికి జలాభిషేకం చేయటానికి సముద్రుడే స్వయంగా వచ్చినప్పుడు శివుడు అదృశ్యమవుతాడని చెబుతుంటారు. ఈ ఆలయం పేరు జంబూసర్ తహసీల్ స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయము. ఈ శివాలయము గుజరాత్లోని వడోదరకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. కులు లోయలోని బిజిలీ మహాదేవ్ ఆలయము ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పిడుగుపాటుకు గురవుతుంది. ఈ పిడుగు చాలా భయంకరంగా నేలను తాకుతుంది. పిడుగుతో పాటు పిడుగుపాటుకు శివలింగమే పగిలిపోతుంది. కానీ ఆలయ పూజారులు మరుసటి రోజు ఈ శివలింగాన్ని వెన్నతో తిరిగి ఏర్పాటు చేస్తారు. అప్పుడు శివలింగము మునుపటిలా దర్శనమిస్తుంది. భోజేశ్వర్ మహాదేవ్ ఆలయము ప్రపంచంలోనే అతి పురాతనమైన శివాలయంగా చెప్పబడుతుంది. దీనిని భోజరాజు నిర్మించినట్లు తెలుస్తుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోజ్పూర్ అనే గ్రామంలో ఈ శివాలయాన్ని మనం సందర్శించవచ్చు. అయితే నేటికీ కూడా ఈ ఆలయ నిర్మాణం పూర్తి కాలేదు. ఇప్పటికీ సగం నిర్మించిన శివాలయంగానే భక్తులకు దర్శనమిస్తుంది. ఛత్తీస్గఢ్లోని లక్ష్మణేశ్వర్ మహాదేవ్ ఆలయము రహస్యమైన శివాలయాల్లో ఒకటి. ఈ ఆలయంలో 1,00,000 రంధ్రాలు ఉన్నాయి. వాటిలో ఒక ప్రత్యేకమైన రంధ్రం ఉంది. ఇది శివలింగానికి సమర్పించిన మొత్తం నీటిని ఒకేసారి పీల్చుకుంటుంది. ఈ రంధ్రాన్ని పాతాళం అంటారు. ఎప్పుడూ నీటితో నిండి ఉండే ఈ గుడిలో రంధ్రాలు ఎలా వచ్చాయనేది ఆశ్చర్యకరమైన విషయము. గుడిగుంతల ద్వారా నీరు ప్రవహిస్తున్నప్పటికీ ఆలయంలో నీరు ఎందుకు తగ్గటం లేదనే విషయాన్ని నేటికి శాస్త్రవేత్తలు గుర్తించలేకపోయారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.